హాయ్ ప్రియమైన స్నేహితులారా, మై క్యాథలిక్ ఫెయిత్ టీవీ తరపున మీకు శుభాకాంక్షలు. నేను మీ కావ్య. ఈ లోకయాత్ర ఎపిసోడ్లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం నూతన జీవితం. మన జీవితంలో చాలాసార్లు మనం కొత్త ప్రారంభం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కొత్త సంవత్సరం, కొత్త ఉద్యోగం, కొత్త ఇల్లు, కొత్త అవకాశం, ఇవన్నీ మనకు నూతన జీవితాన్ని ఇస్తాయని అనుకుంటాం. కానీ నిజమైన నూతన జీవితం బయట పరిస్థితులు మారడం వల్ల కాదు, మన హృదయం మారడం వల్ల ప్రారంభం అవుతుంది. క్రీస్తు మనకు అందించే నూతన జీవితం అనేది గతంలోని వైఫల్యాల నుండి, పాపాల నుండి, నిరాశల నుండి విముక్తి పొందిన జీవితం. ప్రపంచం మన గతాన్ని గుర్తు చేస్తుంది, కానీ దేవుడు మన భవిష్యత్తును చూస్తాడు. ప్రపంచం మన తప్పులను లెక్కేస్తుంది, కానీ దేవుడు తన కృపను లెక్కలేనంతగా కుమ్మరిస్తాడు. చాలా మంది నేను మారలేను, నా పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుందని భావిస్తారు. కానీ క్రైస్తవ విశ్వాసం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. దేవుని చేతిలో అసాధ్యం అనేది లేదు. ఎండిపోయిన చెట్టుకు మళ్ళీ చిగుర్లు వచ్చినట్లే విరిగిపోయిన జీవితాన్ని కూడా దేవుడు పునరుద్ధరించగలడు. నూతన జీవితం అంటే కేవలం పాత తప్పులను మర్చిపోవడం కాదు, దేవుని ప్రేమను అనుభవించి ఆ ప్రేమ ప్రకారం జీవించడం. మనలో కోపం ఉంటే క్షమను ఎంచుకోవడం, ద్వేషం ఉంటే ప్రేమను ఎంచుకోవడం, నిరాశ ఉంటే ఆశను ఎంచుకోవడం, ఇదే క్రీస్తులోని నూతన జీవితం. దేవుడు ఎప్పుడు మన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటాడు. సమస్య ఏమిటంటే మనం చాలాసార్లు పాత పేజీలను గట్టిగా పట్టుకొని ఉంటాం. నూతన జీవితం పొందాలంటే పాత గాయాలను, పాత భయాలను, పాత పాపాలను దేవుని చేతిలో ఉంచాలి. ప్రియులారా, క్రీస్తు మనలను కేవలం బతకమని పిలవలేదు, నూతనంగా జీవించమని పిలిచాడు. ఆశతో, విశ్వాసంతో, ప్రేమతో నిండిన జీవితమే నిజమైన నూతన జీవితం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కావ్య. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.